నమస్తే, వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ ఝాన్సీ. దేశంలోని భారతీయ జనతా పార్టీ పరిపాలన పట్ల అంతటా నిరసన వ్యక్తమవుతుందని 2024వ సంవత్సరంలో తప్పనిసరిగా కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు పట్టం కడతారని హెచ్చల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కొత్తకోట్ల సింహాద్రి నాయుడు అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అన్ని విధాలా వైఫల్యం చెందిందని, వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం కడతారని జడ్చర్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కొత్తకోట సింహాద్రి నాయుడు అన్నారు. కాంగ్రెస్ పార్టీకి ప్రజలు గడిచిన 7 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుంది. ప్రజలు ఎందుకు మనల్ని ఈ స్థానంలో ఉంచారు, భవిష్యత్తులో ఏం చేయాలనేది కూడా కార్యాచరణ చేసి రాబోయే 2024లో పార్టీని అధికారంలోనికి తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. మా యొక్క అధ్యక్షులు రాహుల్ గాంధీ గారు కానీ, ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ గారు కానీ, మరి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పిసిసి అధ్యక్షులు సాటి శైలజనాథ్ గారు, ఈ యొక్క నాయకత్వంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది, భవిష్యత్తులో ప్రజలకు ఏం చేయాలనేది అనేక గుణపాఠాలు నేర్చినటువంటి పరిస్థితి ఈ 7 ఏళ్లలో ప్రజలు చూపించారు. రాబోయే రోజుల్లో ప్రజలకు ఏ విధమైనటువంటి అన్యాయం జరగకుండా భారతదేశాన్ని ఆర్థికంగా ఉద్యోగపరంగా రైతులకు కానీ అనేక రకాలుగా అభివృద్ధి చెంది భారతదేశాన్ని ఈ ప్రపంచ దేశాల్లో ఉన్నత స్థానానికి తీసుకెళ్ళడానికి సర్వశక్తులా ప్రయత్నం చేస్తున్నటువంటి మా అధినాయకత్వానికి నమస్కారం తెలియజేసుకుంటూ, ఈరోజు బీజేపీ పార్టీ చేస్తున్నటువంటి ఈ బడ్జెట్లో కానీ ఈ రాజకీయంగా అనేక ఇబ్బందులు గురిచేస్తున్నటువంటి భారతదేశ ప్రజలు గమనిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా తెలుసుకొని దేశ ప్రజలు ఈ కాంగ్రెస్ పార్టీకి పట్టం కడతారని 2024లో తెలియజేయడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీఎస్టీ, బ్లాక్ మనీ నోట్ల రద్దు వంటి కార్యక్రమాలు చేసి ధనవంతులకు లబ్ధి చేకూర్చారని ఆయన విమర్శించారు. ఎంతో విచ్ఛిన్నం చెంది అంటే ఆర్థిక లాభాల్లో ఉంటుంది అని ప్రజలు ఆకాంక్షించి ఆశతో ఈ ప్రభుత్వానికి అధికారం కట్టబెడితే ఈరోజు ప్రజలను, రైతులను, చిరు వ్యాపారులను నిలువున మోసం చేసినటువంటి పరిస్థితి నెలకొంది. అది కరెన్సీ యొక్క బ్లాక్ మనీ, వైట్ మనీ చేస్తామని నోట్ల రద్దుని తీసుకొచ్చి ఈరోజు జిఎస్టీ ద్వారా అనేక ఉపయోగాలు ఉన్నాయి, అనేక ఆదాయం వస్తుంది భారతదేశానికి. దానివల్ల ఎక్కువ జిఎస్టీ నోట్లు రద్దు చేసి ఈ రెండింటి వల్ల డబ్బులు తీసుకొచ్చి ఈ నగదుని అందరి అకౌంట్లో కొన్ని లక్షల రూపాయలు వేస్తామని ప్రలోభాలను పలికినటువంటి ఈరోజు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారు ఏ విధమైనటువంటి ఆ డబ్బులు కానీ లేదంటే ప్రజలకు న్యాయం చేయనటువంటి పరిస్థితి నెలకొంది. ఎప్పటికైనా దేశ ప్రజలు, రాష్ట్ర ప్రజలు గమనించి రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పి ఎప్పుడైనా సరే ప్రాజెక్టులు కానీ కంపెనీలు కానీ పేద, బడుగు, బలహీన వర్గాలకు న్యాయం జరిగిందంటే అది ఒక కాంగ్రెస్ పార్టీతోటే సాధ్యమైంది. భారతదేశంలో 1885 నుంచి ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ ఈ భారతదేశానికి ఎంత చేసిందో ప్రజలకు తెలుసు. నరసన్నపేట మండల తహసీల్దార్ కార్యాలయంలో కోవిడ్ వ్యాక్సిన్ సచివాలయ ఉద్యోగులకు వేశారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండల కేంద్రంలోని స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. బుధవారం ఈ సందర్భంగా సచివాలయ ఉద్యోగులకు వ్యాక్సినేషన్ అందించామని వైద్యులు తెలిపారు. 150 మంది ఉద్యోగులకు ప్రణాళికలు వేసుకున్నామని తెలిపారు. ఇచ్చాపురం నియోజకవర్గంలో 2వ విడత స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా టీడీపీ మద్దతుదారులు నామినేషన్లు దాఖలు చేశారు. శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం కవిటి మేజర్ పంచాయతీ అభ్యర్థిగా బెందాళం రమేష్ సర్పంచ్ గా పోటీ చేయుచున్నారు. స్థానిక ఎమ్మెల్యే తెలుగుదేశం ఎమ్మెల్యే వర్గం అశోక్ నివాసం నుంచి రామయ్య పుట్టుగా నుండి ర్యాలీగా వచ్చి తెలుగుదేశం తరఫున నామినేషన్ వేయనున్నారు. నియోజకవర్గంలో బుధవారం నామినేషన్ల పర్వం ఊపందుకుంది. తెలుగుదేశం పార్టీ, వైకాపా మద్దతుదారులు నామినేషన్లు సమర్పించారు.
జిల్లా పలాస నియోజకవర్గంలో బుధవారం 2వ విడత స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల పర్వం కొనసాగాయి. లక్ష్మీపురం, బ్రాహ్మణతర్ల, గోవిందనాథపురం, గోవిందపురం, పెద్దహరిపురం సచివాలయం కేంద్రాల వద్ద అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. శ్రీకాకుళంలో అరసవెల్లి సూర్యనారాయణమూర్తి పుణ్యక్షేత్రం వద్ద గత 12 రోజులుగా నిర్వహిస్తున్న హోమం నేటితో ముగిసింది. శ్రీకాకుళం జిల్లా అరసవెల్లి పుణ్యక్షేత్రంలో శ్రీ సూర్యనారాయణమూర్తి ఆలయంలో గత 12 రోజులుగా నిర్వహిస్తున్న సౌర హోమం బుధవారంతో ముగిసింది అని ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ, ఆలయ కార్యనిర్వహణాధికారి హరిసూర్య ప్రకాష్ పేర్కొన్నారు. మహాసౌర అరుణ హోమాలు జరిగినాయి. దీనికి ఐడి మహేశ్వరరావు గారు వీరిద్దరూ కలిసి సమాయుత్తమై ప్రస్తున్న పరిస్థితుల్లో ఈ కరోనా మహమ్మారి విగ్రహ ధ్వంసం ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న సందర్భంగా, అట్లాగే మన భారతదేశంలో ఆక్రమిత దేశాలు కూడా 2 దేశాలు ఇటు నుంచి వస్తున్నాయి. అదంతా నివారణకి ఈ మహాసౌర అరుణ హోమాలు నిర్వర్తించారు. ఈ 12 రోజులు కూడా చక్కగా జరిగింది. ఈ ఎంతో అత్యద్భుతంగా కార్యక్రమాలు జరిగినాయి. ఇందులో వేదపారాయణ, వేద స్వస్తి, అట్లాగే సూర్య నమస్కారాలు, మహాలింగార్చన, సౌర హోమాలు, రైలుతేవ హోమము, అట్లాగే శ్రీచక్రార్చన, అలాగే ప్రధాన యాగశాలలో కూడా అన్నీ కూడా కార్యక్రమాలు జరిగాయి. సాయంకాలం సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరిగినాయి. ఈ సందర్భంగా శంకర్ శర్మ మాట్లాడుతూ నేటికి 5 సార్లు సౌర హోమం నిర్వహించామని, నేడు నిర్వహించిన సౌర హోమానికి స్థానికులు రాఘవయ్య, పైడి మహేశ్వరరావు సహకరించారని తెలిపారు. ముఖ్యంగా కరోనా వ్యాధి నుండి ప్రజలను ఆదుకోవాలని ఈ హోమాన్ని నిర్వహించామని పేర్కొన్నారు. కార్యక్రమం విజయవంతంగా పూర్తయింది. 12 రోజుల పాటు సాగి ప్రతి దేవాలయంలోనూ మనం ఎందుకొచ్చి నమస్కరిస్తామంటే దేవుడికి 4వ విడత జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపే ధ్యేయంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని వైసీపీ ఎన్నికల ఇన్ఛార్జ్ పేరాడ తిలక్ పిలుపునిచ్చారు. శ్రీకాకుళం జిల్లా నరసనపేట నియోజకవర్గంలో 4వ విడతలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా గెలిపే ధ్యేయంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నరసనపేట నియోజకవర్గ ఎన్నికల ఇన్ఛార్జి పేరాడ తిలక్ పిలుపునిచ్చారు. బుధవారం స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కార్యకర్తలతో మాట్లాడుతూ ఈ విషయాన్ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ కు అంకితమివ్వాలని కోరారు. స్థానిక సంస్థ ఎన్నికలు వచ్చాయి. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం తాలూకా ప్రయత్నాలు, వైసీపీ పార్టీ ఆలోచనలు మా అందరికీ క్లియర్గా తెలుసు, అందరికీ బాగా అనుభవం ఉంది. ఎప్పుడో 2018లో జరగవలసిన ఎన్నికలు. అది ఉద్దేశపూర్వకంగా ఆనాడు తెలుగుదేశం అడ్డుపడింది. ఈనాడు అవసరం దీన్ని అందరూ స్వాగతిస్తాం. ఎన్నికలు ఎందుకంటే ఇప్పుడు కొంచెం మనం జడ్పీటీసీ గాను ఎన్నిక జరగడానికి గ్రామ స్థాయిలో ఒక కార్యకర్తగా ఓ రాజకీయ పార్టీకి నమ్ముకుని విజయం కోసం ఎప్పటి నుంచో తాతాలు ఆడుతున్న వాళ్ళు. దీంట్లో ఆర్థికంగా ఎంత క్షీణించున్నో మనందరికీ తెలుసు. నరసనపేట మేజర్ పంచాయతీల్లో 4వ విడత స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా అభ్యర్థులు తమ ప్రచారాలను వేగవంతం చేస్తున్నారు.
రాష్ట్రంలోనే అతి పెద్ద మేజర్ పంచాయతీగా నరసనపేట ప్రాముఖ్యత సంతరించుకుంది. అంతేకాకుండా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ సొంత నియోజకవర్గం కావడంతో వైకాపా మద్దతుదారులు తమ ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. స్థానిక నరసనపేట మేజర్ పంచాయతీకి వైకాపా మద్దతుదారుడు బూరెల శంకర్ సర్పంచ్ అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఈ నెల వైకాపా నాయకులు మాట్లాడుతూ సంక్షేమ పథకాలే తమ అభ్యర్థిని గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ఈ మేరకు ప్రచార వ్యవధి కలిసి రావడంతో ఉదయం 5 గంటలకే ప్రతి ఇంటికి వెళ్లి ఓట్లను అభ్యర్థిస్తున్నామని బూరెల శంకర్ తెలిపారు. బుధవారం తిరుమల వీధి, ఆదివరపేట, కలివరపేట వీధుల్లో మాజీ ఉప సర్పంచ్ కె చంద్రభూషణ్ గుప్తా, మాజీ జడ్పీటీసీ సభ్యులు చింతు రామారావు, మాజీ మార్కెట్ కమిటీ అధ్యక్షులు ఆరంగి మురళీధర్, నరసనపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులు పొన్నాల దాల్నాయుడు, సత్యానంద్, రాజాపు అప్పన్న తదితరులు ప్రచారాల్లో పాల్గొన్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాలని డీఎస్పీ మహేందర్ అన్నారు. శ్రీకాకుళం జిల్లా నరసనపేట మండలం మాకివలస, పారసిల్లి గ్రామాల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా శ్రీకాకుళం డివిజనల్ డీఎస్పీ మహేంద్ర పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఓటర్లు తమ ఓటు హక్కును, ప్రశాంత ఓటు హక్కును వినియోగించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ తిరుపతిరావు, ఎస్ఐ సత్యనారాయణ పాల్గొన్నారు. మేము ఎన్నికల కమిషన్ చే విధించినటువంటి నియమ నిబంధనలు తూచా తప్పకుండా పాటిస్తామని, నామినేషన్లు, ప్రచారాలను, అలాగే పోలింగ్ను నిర్వహించుకుంటామని, ఎటువంటి శాంతి భద్రతలకు విఘాతం కలిగించే చర్యలను చేయమని, ఎన్నికల అధికారులకు, పోలింగ్ సిబ్బందికి, పోలీసు సిబ్బందికి చెప్పినట్లు నడుచుకుంటామని, అధికారులందరికీ సహకరించి
మా గ్రామంలో శాంతియుతంగా ఎన్నికలు నిర్వహించుకొని మా గ్రామానికి పేరు తీసుకువస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాము. థ్యాంక్ యూ. డౌన్. ఇవి ఇవాల్టి విశేషాలు. కీప్ వాచింగ్ SS న్యూస్.